సో వెల్కమ్ టు ఈగల్ హెల్త్. మీతో మాట్లాడుతోంది డాక్టర్ కరుణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఆహారపు అలవాట్లలో మార్పులతో మనం కణాల సంఖ్య పెంచుకోగలుగుతామా అనే విషయాన్ని ఈరోజు గమనిస్తామండి. అసలు ఆహారానికి రక్త కణాల సంఖ్యకి సంబంధం ఉందా అని మనం గమనించినట్లయితే ఈ ప్లేట్లెట్ విషయంలో, తెల్ల కణాల విషయంలో, హిమోగ్లోబిన్ విషయంలో ఖచ్చితంగా ఆహారపు అలవాట్లకి చాలా దగ్గర సంబంధం ఉందని మనం గమనించవచ్చు. సో ఆహారపు విషయాల్లో ఏదని మనం చూసినట్లయితే ముఖ్యంగా ఐరన్, తర్వాత B12 వైటమిన్స్ అనేవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. సో చాలా వరకు ఈ రెండు వైటమిన్సే ఆల్మోస్ట్ 99% వరకు మన రక్త ఉత్పత్తికి ఉపయోగపడతాయని చెప్పచ్చు. సో ఇప్పుడు మనము ఆహారం ద్వారా పెంచుకోగలుగుతామా లేదా అనే విషయాన్ని గమనించినట్లయితే, సో ఆహారపు లోపం అంటే పోషక లోపం వల్ల వచ్చే రక్తహీనతలు మనం చూద్దాం ఒకసారి. సో ఐరన్ లోపం వల్ల మనం సాధారణంగా రక్తహీనతను గమనిస్తుంటాం. ఇది చాలా సాధారణమైన సమస్య. సో ఐరన్ లోపం వల్ల ఈ రక్త శాతం అనేది 10 గ్రాముల నుండి 3 గ్రాములు 2 గ్రాముల వరకు కూడా వెళ్ళడం మనం చూస్తుంటాం. సో ఈ ఐరన్ లోపంలో ముఖ్యంగా హీమోగ్లోబిన్ పర్సంటేజ్ మాత్రమే తగ్గడానికి చూస్తుంటాం. కొన్నిసార్లు వీళ్ళలో ప్లేట్లెట్ సంఖ్య పెరగడం కూడా గమనిస్తుంటాం. అదేవిధంగా B12 వైటమిన్ గమనించినట్లయితే B12 అనే వైటమిన్ హీమోగ్లోబిన్ ఉత్పత్తికే కాకుండా తెల్ల కణాల ఉత్పత్తి, ప్లేట్లెట్ల ఉత్పత్తి కూడా ఉపయోగకరమైన చాలా ముఖ్యమైన వైటమిన్గా గమనించవచ్చు. B12 లోపంలో మనకు చూసినట్లయితే హీమోగ్లోబిన్ పర్సంటేజ్తో కాకుండా తెల్ల కణాల సంఖ్య తగ్గడం చూస్తాము. అదేవిధంగా ప్లేట్లెట్ సంఖ్య కూడా తగ్గడం చూస్తుంటాము. ఇంకా సపోర్టివ్ వైటమిన్స్ అంటాము. వైటమిన్ C అనేది మనకి ఐరన్ అబ్జర్ప్షన్కి ఉపయోగపడే చాలా ముఖ్యమైన వైటమిన్ అన్నట్టు. సో ఈ 3 వైటమిన్స్ కలిసి కూడా మన రక్త ఉత్పత్తికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పుడు కణాల సంఖ్య మనం వీటితో అంటే ఐరన్, B12, వైటమిన్ C ఉన్న ఆహార పదార్థాలతో పెంచుకోగలుగుతామా లేదా అని మనం గమనించినట్లయితే మైల్డ్ అనీమియాస్ అంటే రక్తహీనత స్వల్పంగా ఉన్నప్పుడు, అంటే హీమోగ్లోబిన్ శాతము 10 గ్రాములు, 11 గ్రాములు, 9 గ్రాములు ఉన్నప్పుడు మనం ఆహారపు అలవాట్లో కొన్ని మార్పుల ద్వారా మనం రక్త శాతాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారము, B12 పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల పెంచుకోగలుగుతాం. ఐరన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు చూసినట్లయితే మేము ముఖ్యంగా ఆకుకూరలు, మాంసము, పాలు, గుడ్డు, ఆ తర్వాత బీట్రూట్ సంబంధించిన కూరగాయలు, తర్వాత దానిమ్మ పండు, ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఐరన్ మనం పుష్కలంగా లభిస్తుంది. దాని ద్వారా మనము హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకోగలుగుతాం. అయితే B12 పుష్కలంగా ఉండే ఆహారానికి విషయానికి వస్తే పాలు, పాల ఉత్పత్తులు, మాంసము, పాలు, గుడ్లు, సో వీటిల్లో B12 పుష్కలంగా లభిస్తుంది. ఈ ఆహారాలు మంచిగా తీసుకున్నట్లయితే మనం B12 కరెక్షన్ చేసుకోవడం ద్వారా రక్త శాతాన్ని పెంచుకోగలుగుతాం. ఇక్కడ మనం గమనించినట్లయితే హీమోగ్లోబిన్ పర్సంటేజ్ కాకుండా తెల్ల కణాల సంఖ్య, ప్లేట్లెట్ సంఖ్య మనం ఆహారంతో పెంచుకోవచ్చా అని మనం చూసినట్లయితే B12 లోపంలో మనం ఇందాక చెప్పినట్లు WBC కౌంట్ అంటే తెల్ల కణాల సంఖ్య తగ్గిపోవడం చూస్తాము, ప్లేట్లెట్ సంఖ్య తగ్గిపోవడం చూస్తాం. ఈ రెండింటిని B12 లోపాన్ని పూడ్చడానికి వాడే ఆహారాలను తీసుకోవడం వల్ల మనం పెంచుకోగలుగుతాం. కాబట్టి రక్త కణాలని ఎప్పుడు కూడా విడివిడిగానే చూడాలండి. సో హీమోగ్లోబిన్ పర్సంటేజ్ పెంచడానికి అంటే రక్తహీనతని పెంచే వైటమిన్లు మనం చూసినట్లయితే ముఖ్యంగా 2 మనం గమనిస్తాం. ఒకటి ఐరన్, రెండోది B12. సో ఈ 2 కలిగిన డైట్ని తీసుకోవడం వల్ల స్వల్ప అనీమియాస్ అంటే స్వల్ప రక్తహీనతలు అంటే 10 గ్రాములు 11 గ్రాములు ఉన్న వ్యక్తులు చాలా సులభంగా వాళ్ళ హీమోగ్లోబిన్ పర్సెంట్ని పెంచుకోగలుగుతారు. అనీమియా తీవ్రంగా ఉన్నప్పుడు అంటే 5 గ్రాములు 6 గ్రాములు ఉన్నప్పుడు కేవలం మనము ఆహారపు అలవాట్లో మార్పుల ద్వారా పెంచుకోవడం చాలా కష్టమవుతుందండి. ఇలా ప్రయత్నించినట్లయితే అనవసరంగా టైం వేస్ట్ చేస్తాము. తద్వారా రక్తహీనత ముదిరి ప్రాణాంతకంగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు హీమోగ్లోబిన్ కాకుండా తెల్ల కణాలు, ప్లేట్లెట్ విషయానికి వస్తే B12 అనే వైటమిన్ ముఖ్యంగా తెల్ల కణాల ఉత్పత్తికి, ప్లేట్లెట్ ఉత్పత్తి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సో B12 పుష్కలంగా ఉన్న డైట్ అంటే పాలు, గుడ్లు, మాంసము ఇవి తీసుకోవడం ద్వారా B12ని మనము అధికంగా తీసుకోగలుగుతాం. సో B12 లోపంలో హీమోగ్లోబిన్ పర్సంటేజ్ స్వల్పంగా తగ్గినప్పుడు ఆహారపు అలవాట్లతో ఇక్కడ కూడా మనం పెంచుకోగలుగుతాం. అదే ఇక్కడ కూడా తీవ్రంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు ఆహారపు అలవాట్లలో మార్పుల్ని మనం చేసుకోవచ్చండి. సో ఈ 2 పద్ధతుల ద్వారా మనం ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల రక్తహీనతని పెంచుకోగలుగుతాం. అలాగే ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ఆహారంతో మనం పెంచుకోవచ్చా అనే విషయాన్ని చూసినట్లయితే B12 లోపం ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్లు హీమోగ్లోబిన్ శాతము, తెల్ల కణాల శాతం, ప్లేట్లెట్ శాతం కూడా తగ్గుతుంది. అక్కడ B12 మనం కలిగిన మంచి డైట్ తీసుకున్నామంటే అక్కడ ప్లేట్లెట్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే చాలా వరకు B12 సప్లిమెంట్స్ కూడా కలిపి వాడాల్సి అవసరం ఉంటుంది. ఇంకా వేరే రకంగా ప్లేట్లెట్ కౌంట్ని పెంచచ్చా, వేరే ఆహార పదార్థాలతో మనం పెంచచ్చా అని చూసినట్లయితే చాలా వరకు 99% వరకు ఐరన్, B12 కలిగిన ఆహారాలు తీసుకోవడం ద్వారా హీమోగ్లోబిన్ని, ప్లేట్లెట్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. వాటి లోపం ఉన్నప్పుడు
వాటి లోపం లేకుండా మనం కేవలం ఆహారంతో పెంచుకునే అవకాశాలు చాలా తక్కువ అండి. ఎందుకంటే ప్లేట్లెట్ సంఖ్య తగ్గినప్పుడు లేకపోతే వేరే కణాల సంఖ్య తగ్గినప్పుడు కేవలం పోషక లోపమే ఉండదు. సో వేరే బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, రక్తానికి సంబంధించిన జబ్బులు ఉండొచ్చు. సో అక్కడ ఆ జబ్బుని గుర్తించడం ద్వారా, ఆ జబ్బుని నయం చేయడం ద్వారా మాత్రమే మనం కణాలని పెంచుకోవచ్చు. ముఖ్యంగా ప్లేట్లెట్ విషయానికి వస్తే ఈ పప్పాయ పండు తినడము, పప్పాయ ఆకు రసం వాడడం వల్ల పెరుగుతుందనే నమ్మకం చాలామందికి ఉందండి. ఇక్కడ డెంగ్యూ పేషెంట్స్లో మనకు కొంత ఎవిడెన్స్ ఉంది, కానీ కొన్ని రకాల రక్త సంబంధించిన జబ్బులు అంటే బ్లడ్ క్యాన్సర్స్లో ఏప్లాస్టిక్ అనీమియా, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ ఇటువంటి కారణాల వల్ల తగ్గే ప్లేట్లెట్స్ అయితే ఆహారంతో ఎట్టి పరిస్థితుల్లో అవి పెరగడం కనపడదు. కాబట్టి వాటిల్లో ఆ జబ్బును గుర్తించాలి, ఆ జబ్బుకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మాత్రమే మన ప్లేట్లెట్ సంఖ్యని పెంచుకోగలుగుతాం. ఇప్పుడు ఐరన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆకుకూరలు, మాంసము, పాలు, గుడ్డు, తర్వాత డ్రై ఫ్రూట్స్, తర్వాత దానిమ్మ పండు, బీట్రూట్ ఇవి కలిగిన ఆహార పదార్థాలు మనం తీసుకున్నట్లయితే ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇంకా రాగి, తర్వాత బెల్లంతో కూడిన పిండి వంటలు కూడా తీసుకోవడం వల్ల ఐరన్ పుష్కలంగా మనకి లభిస్తుంది. B12 మాత్రము కేవలం నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంటే మాంసము, గుడ్లు వీటిలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అట్లీస్ట్ మనం పాల ఉత్పత్తులు, మజ్జిగ, పెరుగు రెగ్యులర్గా తీసుకున్నట్లయితే B12 మనకి పుష్కలంగా లభిస్తుంది. కణాల సంఖ్య తగ్గినప్పుడు పోషక లోపం వల్ల అంటే ఐరన్ B12 లోపం వల్ల మనకి వచ్చే కారణాలని మనం ఆహారపు మార్పులతో పెంచుకోగలుగుతాం. అదేవిధంగా ఈ పోషక లోపం కాని కారణాలు, ఈ బోన్ మ్యారోకి సంబంధించిన ప్రాబ్లమ్స్, బ్లడ్కి సంబంధించిన జబ్బుల్లో మాత్రము ఆహారంతో కరెక్ట్ అయ్యే అవకాశం లేదండి. ఖచ్చితంగా అక్కడ జబ్బును గుర్తించి వాటికి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మాత్రమే మనము దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఆలస్యం చేయకుండా, ప్రాణం మీరు తెచ్చుకోకుండా ముందుగా జబ్బుని నిర్ధారించడం అనేది చాలా ముఖ్యం. సో ఇప్పుడు వేరే కారణాలు ఎలా గుర్తిస్తామంటే సింపుల్ టెస్టులతో మనం గుర్తించగలుగుతామండి. CBP, ఐరన్ లెవెల్స్, B12 లెవెల్స్ చెక్ చేసుకుంటే అవన్నీ నార్మల్ వచ్చాయి, పేషెంట్ లక్షణాలు దానికి మ్యాచ్ అవ్వట్లేదు అన్నప్పుడు అవసరమైనప్పుడు బోన్ మ్యారో టెస్ట్ అనే సింపుల్ టెస్ట్ ఉంటుంది. అది చేసుకోవడం ద్వారా మనము రక్తానికి సంబంధించిన జబ్బులు నిర్ధారించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్. Like and subscribe Eagle Health and Beauty.